వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను హిమోర్ష. TCS లో లే ఆఫ్స్. భారత అతిపెద్ద ఐటీ కంపెనీ TCS జనవరి 12న మూడో త్రైమాసికం అయితే ఫలితాన్ని ప్రకటించింది. ఇక్కడ నికర లాభం 14% తగ్గగా ఆదాయం మాత్రం స్వల్పంగా 5% వరకు పెరిగింది. అయితే ఇది ఇలా ఉన్న కంపెనీలో లే ఆఫ్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. Q3 కంపెనీలో అయితే ఉద్యోగుల సంఖ్య ఏకంగా 11,000కు పైగా తగ్గడం గమనార్హం. దీనికి సంబంధించి మనం ఇప్పుడు పూర్తి వివరాల గురించి అయితే తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS జనవరి 12న అంటే సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 నుండి 2026 మూడో త్రైమాసికం ఫలితాన్ని అయితే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక్కడ నికర లాభం గురించి చూసుకుంటే గనక 10,657 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో లాభం 12,380 కోట్లుగా ఉండేది. అంటే వార్షిక ప్రతిపాదికన దాదాపు 14% తగ్గిందన్నమాట. అయితే ఇక్కడ సంస్థ కార్యకలాపాల ఆదాయం మాత్రం 5% వరకు పెరిగి 67,087 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు కూడా ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇది కేవలం 63,973 కోట్లుగా ఉంది. ఫలితాల వేళ TCS షేర్ల హోల్డర్లకైతే శుభవార్త అందించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు 57 రూపాయల చొప్పున డివిడెండ్ ఇవ్వనున్నట్లయితే ప్రకటించింది. ఇందులో మూడో త్రైమాసికానికి మధ్యంతర డివిడెండ్ 11 రూపాయలుగా ఉండగా స్పెషల్ డివిడెండ్ 46గా ఉంది. అయితే ఇక్కడ TCS లో మరో షాకింగ్ విషయం బయటపడింది. కొంతకాలంగా ఈ దిగ్గజ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలోనూ 3 నెలల కాలంలోనూ ఉద్యోగుల సంఖ్య కూడా ఏకంగా 11,151 తగ్గింది. దీంతో 2025 డిసెంబర్ 31 నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,82,163గా ఉంది. సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 5,93,314గా ఉండేది. అయితే అంతకుముందు సెప్టెంబర్ త్రైమాసికంలో కూడా ఉద్యోగుల సంఖ్య ఏకంగా 19,755 తగ్గిన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే 6 నెలల కాలంలో 30,906 ఉద్యోగులు తగ్గడం అనేది ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. సెప్టెంబర్లోనే ఉద్యోగుల సంఖ్య 6 లక్షల మార్కు దిగొచ్చింది. అంటే కంపెనీ ఇటీవల పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలన్నీ ప్రకటించింది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఖర్చులన్నీ తగ్గించేందుకు ఏఐపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అంతర్జాతీయంగా 12,000 మంది వరకైతే ఉద్యోగుల్ని లే ఆఫ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే వాస్తవంగా చూస్తే నంబర్ అంతకంటే గనక ఎక్కువగానే ఉన్నట్లయితే కనిపిస్తోంది. పునర్వ్యవస్థీకరణ కార్యకలాపాల వల్ల కూడా 6,000 మంది ఉద్యోగులపైనే ప్రభావం పడిందని సంస్థ చెబుతోంది. మూడో త్రైమాసికంలో కూడా TCS అట్రిషన్ రేటు కూడా మరోసారి పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్ 13.3%గా ఉండగా ఇప్పుడు 13.5%కైతే చేరింది. అట్రిషన్ రేటునే సిబ్బంది వలసల రేటుగా చెప్తారు. ఇక్కడ ఉద్యోగుల్ని కంపెనీ తొలగించడంతో పాటుగా కంపెనీ ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీని వీడటం కిందికి వస్తుంది. అంటే మంచి ఆఫర్ ఉందని ఇతర సంస్థల్లోకి మారడం, రిజైన్ చేయడం, రిటైర్మెంట్ దీని కిందకే వస్తుందన్నమాట. సాధారణంగా ఆర్టిషన్ రేటు ఎక్కువగా ఉంటే ఆ సంస్థలో పని వాతావరణం బాగోలేదని లేదా జీత భత్యాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. TCS లో ఉద్యోగం చేయాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. కానీ అలాంటిది సంస్థను స్వచ్ఛందంగా వీడటం కూడా ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా 2 నెలల్లో 30,000 మందికి పైగా ఉద్యోగులు తగ్గడం TCS ఉద్యోగుల్ని ఐటీ ఇండస్ట్రీని మరింత కలవర పెడుతుందని చెప్పాలి.